పరలోకంలోను భూలోకంలోను దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. అలా నెరవేర్చే క్రమంలో దేవుని చేయి పట్టుకొని ఇదెందుకు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, నువ్వెవడు, నువ్వు కానీ మాట్లాడటానికి వీలు లేదు అంటే దేవుని చిత్తానికి ఏం చేయాలి? ఖచ్చితంగా లోబడాల్సిందే. మన ముందు అదే ఉండాలి. ఈరోజు దేవుని చిత్తం ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకునేటప్పుడు చాలా కష్టతరంగా అనిపిస్తాయి, కొన్ని చాలా ఇష్టంగా అనిపిస్తాయి, కొన్ని సాధనలో జరగవచ్చు అనిపిస్తాయి, కొన్ని అనేక అనుభవాలు గుండా, ప్రతికూల పరిస్థితులు గుండా ప్రయాణించినప్పుడు జరుగుతాయి అనిపించవచ్చు. ఏది ఏమైనా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అనేది ఒక్క మారు మన గురించి దేవుని మనస్సులో కలిగిన తలంపు, ఉద్దేశం, చిత్తము, సంకల్పం అది నెరవేరకుండా మానదు. అది 100%. అది ఆయన సంకల్పించారంటే దాన్ని ఎవ్వడు లోకంలో